కొత్తకోట క్రీస్తు సంఘము వారు నిర్వహించు దేవుని అనుగ్రహం, దేవుని ఆగ్రహం, దేవుని అనుగ్రహం, దేవుని ఆగ్రహం అను క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసినటువంటి యావత్ ప్రజానికానికి క్రీస్తు పేరిట శుభములు. ఈ యొక్క సభలకు విచ్చేసినటువంటి ముఖ్య వాక్యోపదేశకులు, అదే ఆవేశం, అదే ధైర్యం, అదే తెగింపు, అదే జ్ఞానం. సింహం కడుపున సింహమే పుడుతుంది, జయశాలి గర్భాన ధైర్యశాలే పుట్టాడు. ఒకనాడు అందులైన ఆధునిక సమాజాన్ని ఎదురించినటువంటి క్రీస్తులా నేడు ఆనాడు అజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని సవాలు చేసిన పౌలులా దారి తప్పిన క్రైస్తవ సమాజంపై గర్జించిన జయశాలిలా చీకటి నుండి దారి తప్పుతున్నటువంటి మానవ బ్రతుకులను దేవుని వెలుగును అందించడానికి అలుపెరుగక ప్రయాణిస్తున్న కాంతి కిరణం, లక్షల మందికి ఆత్మీయ అన్నయ్య, క్రీస్తు విరోధుల పాలిట సింహ స్వప్నం, వాక్యమనే రెండంచెల ఖడ్గాన్ని ఝులిపిస్తూ ప్రపంచ అజ్ఞాన అంధకారములను తుత్తినీరుగా తెగనరుకుతున్న దేవుని తరపున న్యాయవాది, యంగ్ అండ్ డేర్ అండ్ డైనమిక్ ఛాలెంజింగ్ స్పీకర్, డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు గారిని కరతాళ ధ్వనుల మధ్య గంభీరంగా ఆహ్వానం పలుకుదాం. కమాన్ టు ద డయస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగుననే కడప పరిసర ప్రాంతాలలో క్రీస్తు తరపున పోరాడే యోధుడు, దైవజనుడు, గొప్ప సైనికుడుగా వర్తిల్లుతున్నటువంటి దైవజనుడు, పులివెందల పులిబిడ్డ సెట్టెక్ రాజు గారు, సిబెట్ ప్రిన్సిపల్ వారిని వేది మీదకి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.